ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అలనాటి ప్రముఖ నటి పుష్పలత గారు నిన్న రాత్రి అంటే 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో వృద్ధాప్య సమస్యల కారణంగా స్వర్గస్థులయ్యారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచారు. పుష్పలత అనగానే ఎన్టీఆర్ గారి రాము సినిమానే గుర్తుకొస్తుంది. అందులో పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలుకలు రెండు అనే పాట కూడా మనకు గుర్తుకొస్తుంది. ఎంతో అందం, అభినయం ఉన్న పుష్పలత గారు టాప్ హీరోయిన్ గా రాణిస్తారని అందరూ అనుకున్నారు. కానీ తల్లి పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు పుష్పలత. పుష్పలత గారు తమిళ నటి అయినప్పటికీ కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1946 సంవత్సరంలో తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న మెట్టుపాలెంలో చెట్టినాడు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు. చిన్నప్పుడే అంటే 9 సంవత్సరాల వయసున్నప్పటికే భరతనాట్యం నేర్చుకున్నారు. 1955లో తమిళ నటుడు ఎస్ఏ నటరాజన్ నిర్మించి మరియు దర్శకత్వం వహించిన నల్లతంగై సినిమాలో గెస్ట్ రోల్ లో మొట్టమొదటిసారిగా వెండి తెరకు పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తరువాత 1962లో కొంగనట్టు తంగం సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించారు. అప్పటి నుండి పుష్పలత గారు వరుసగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. హీరోయిన్ గానే కాకుండా సహాయ పాత్రలో కూడా నటించి మెప్పించారు. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించారు పుష్పలత. అంతేకాదు 1964లో ఆమె లక్స్ సబ్బుకు మోడల్ గా కూడా చేశారు. 1963లో నానం ఒరుపెన్ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఏవిఎం రాజన్ గారితో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాము సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత తెలుగులో కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆమెకు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ గారికి తల్లిగా కూడా నటించారు ఆమె. ఎన్టీఆర్ గారితో పాటు చాలా మంది హీరోలకు కూడా తల్లి పాత్రలో నటించి మెప్పించారు. వయసు పైబడ్డంతో సినిమాలకు దూరమై ప్రభువు సేవలో కాలం గడిపేవారు పుష్పలత గారు. తన 87 వయసులో నిన్న మంగళవారం ఆమె ఆ ప్రభువు దగ్గరకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనందరం కోరుకుందాం. రాజన్ పుష్పలత దంపతులకు 2 కూతుళ్లు పుట్టారు. వీరిలో ఓ అమ్మాయి శ్రీ పేరుతో హీరోయిన్ గా తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మహాలక్ష్మి పేరుతో జంధ్యాల గారు తీసిన 2 జుల్ల సీత సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది. మహాలక్ష్మి తెలుగులో కంటే కూడా తమిళ్, కన్నడలో స్టార్ హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం తర్వాత నన్ గా మారారని ప్రచారం జరిగింది. ఫ్రెండ్స్, ఈమె గురించి పూర్తి వివరాలతో మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, వీలైతే ఓసారి చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.